హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నిన్న మా అసోసియేషన్లో ఒక మీటింగ్ జరిగింది అండ్ దానికంటే ముందు మా అసోసియేషన్ అధ్యక్షులుగా టైం పీరియడ్ అయిపోయింది మంచు విష్ణుకి. ఆయన ఎందుకు కొనసాగుతున్నారు? నేను జరిగినటువంటి మీటింగ్లో అసలు ఏం జరిగింది, ఆ మీటింగ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి మాటలు ఏంటి అంటే, రాబోయేటువంటి టైం పీరియడ్ అంతా కూడా మంచు విష్ణునే కొనసాగుతారు అంటే కంటిన్యూగా 5 సంవత్సరాలు మా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఘనత మంచు విష్ణుకే దక్కుతుంది అని మంచు విష్ణు అన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంత? నిన్న జరిగినటువంటి మా అసోసియేషన్ మీటింగ్లో అసలు ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే యజ్ఞమూర్తి గారు. నమస్తే సౌజన్య. మా అసోసియేషన్ అధ్యక్షులుగా మంచు విష్ణుకి టైం పీరియడ్ అయిపోయింది, అక్టోబర్లోనే అయిపోయింది. సో మళ్ళీ ఎన్నికలు ఎందుకు జరగలేదు ఫస్ట్? అండ్ నిన్న జరిగినటువంటి మా అసోసియేషన్ మీటింగ్లో మంచు విష్ణు అన్నారు అనేటువంటి మాటలు కొన్ని బయటకు వస్తున్నాయి. అంటే కంటిన్యూగా 5 సంవత్సరాలు మా అధ్యక్షులుగా ఉన్న ఘనత నాకే దక్కుతుంది అని మంచు విష్ణు అన్నారు అనేటువంటి మాటలు కూడా బయటకు వస్తున్నాయి. అది తీర్మానం కూడా అయిపోయింది నిన్న జరిగినటువంటి మీటింగ్లో అని మాటలు వస్తున్నాయి. సో అసలు ఏమంటారు, ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఏం జరిగింది నిన్న జరిగిన మీటింగ్ లో? ఈ ప్రచారాలు, ఈ వార్తలు కూడా నేను కూడా గమనించాను. 2021లో మా ఎలక్షన్స్ జరిగినాయి చివరిసారిగా. అప్పుడు మనకు తెలుసు, ఒకవైపు ఈయన మంచు విష్ణు, మరోవైపు ప్రకాష్ రాజు. సో ఈ 2 ప్యానల్స్ పోటీ పడ్డాయి. సో తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగినటువంటి, మామూలుగా మన రాజకీయ ఎన్నికలు ఎలా జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు ఆ రేంజ్ లో హాట్ గా అలా అంతకు మించి జరిగాయి. యాక్చువల్లీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల కంటే మించి జరిగింది మా అసోసియేషన్ ఎన్నికలు. అవును, అప్పుడు మెగా ఫ్యామిలీ అంటే మెగా కాంపౌండ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రకాష్ రాజ్ వైపు ఉండటం, సో ఇంకొక వైపు మంచు ఫ్యామిలీకి సంబంధించి మిగతా వాళ్ళందరూ కూడా బాలకృష్ణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇటువైపు నిలబడటం, ఇదంతా కూడా చాలా హాట్గా ఏం జరుగుతుంది అసలు, 2 వర్గాలుగా విడిపోయింది ఆ టాలీవుడ్ అన్నటువంటి వార్తలు. అంటే అప్పుడు ప్రచారం మనం చూసాం, అసలు ఆ వాతావరణం చూసాం, విడిపోయింది అసలు, చీలిపోయింది ఆ టాలీవుడ్ అని. బట్ ఎన్నికలు జరిగాయి, అయిపోయింది, మంచు విష్ణు అధ్యక్షుడు అయ్యాడు. సో మిగతా దాదాపు 25-26 మంది కార్యవర్గం ఏర్పాటైంది. అప్పుడు ఈ 2 ఏళ్ళు గడిచిపోయాయి. యాక్చువల్గా అయితే వాళ్ళ టర్మ్ 2023 అక్టోబర్తో అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఎలక్షన్స్ అంటే ఈ సంవత్సరం మేలో పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడేమైందంటే నిన్న మీరు చెప్పినట్టు నిన్న ఆదివారం జరిగినటువంటి మా అసోసియేషన్ సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కార్యవర్గ సమావేశం కాదు, అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కాదు, మొత్తం ఓవరాల్ జనరల్ బాడీ మీటింగ్ అనమాట. అంటే 800 మంది పైనే ఉండరు దాంట్లో సభ్యులు. సో వీళ్ళందరూ సంబంధించి మీటింగ్ జరిగితే 350కి మించి సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారని నాకు అందినటువంటి సమాచారం. ఇందులో మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది, మళ్ళీ మా అధ్యక్షుడిగా విష్ణునే కొనసాగించాలని చెప్పేసి, కొనసాగుతారు అని చెప్పేసి వచ్చింది, ఎందుకు మేలో ఎన్నికలు జరగట్లేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్నలు. మనకు తెలుసు మంచు విష్ణు నన్ను గనక అధ్యక్షుడిగా ఎన్నుకుంటే నేను ఇప్పటిదాకా మనకు అసోసియేషన్కి సొంత బిల్డింగ్ లేదు, నా డబ్బులతో నేను బిల్డింగ్ కట్టిస్తాను అని హామీ ఇచ్చాడు. ఇప్పటిదాకా జరగలేదు. సో 2.5 years అయిపోయింది తను అంటే ఆ అసోసియేషన్ సంబంధించి బిల్డింగ్ సంబంధించి ఒక కడుపు కూడా ముందు పడినట్టుగా ఎక్కడ కనిపించలేదు ఇన్ని సంవత్సరాలు. అంటే మాక్సిమం అది తప్పితే మిగతాకి సంబంధించి ఏదైతే మెడికల్ బెనిఫిట్లు కానివ్వండి, మెడికల్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి మాత్రం అవి చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం. ఇదంతా కూడా మాదాల రవి ఆ బాధ్యతలన్నీ కూడా చూసుకుంటున్నారు. సో ఇది కాకుండా మా అసోసియేషన్ ఏమైందంటే, యాక్చువల్గా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇప్పుడు ఏదైతే ఫిలిం నగర్లో ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ ఉందో దాన్ని మొత్తాన్ని కూడా డిస్మాంటిలింగ్ చేసి మళ్ళీ కొత్తగా ఎవరికి వాళ్ళకి సపరేట్గా బిల్డింగ్లు కడతారు అసోసియేషన్లకి అని చెప్పేసి ఒక తీర్మానం జరిగింది అప్పుడు. సో అప్పుడు దాంట్లో మా అసోసియేషన్కి అది 2nd floor 3rd floor ఏదో ఒక ఫ్లోర్ మొత్తాన్ని కూడా మా అసోసియేషన్ సొంతంగా తీసేసుకోవాలి, దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది నేను పెట్టుకుంటానని ఈయన జనరల్ బాడీ మీటింగ్లోనూ మొత్తానికి కార్యవర్గ సమావేశంలో ఈయన హామీ ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా ఆ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ సంబంధించినటువంటి దాన్ని అంటే కొత్తగా కట్టడం అనేది ఇంతవరకు కార్యాచరణలోకి రాల. అది నిన్న జనరల్ బాడీ మీటింగ్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఏమైంది, మీరు కడతానన్నటువంటి
అసోసియేషన్ బిల్డింగ్ ఏమైందంటే నేను మీకేం చెప్పాను నేను, ఇక్కడ కనుక ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ కనుక మళ్ళీ కొత్తది కడితే కనుక పాత పడగొట్టేసి ఒక ఫ్లోర్ నేను తీసుకొని మా అసోసియేషన్కి ఆఫీస్ కింద నేను అదంతా కూడా నేను బేర్ చేస్తానని చెప్పాను కదా. బట్ ఇప్పుడు దాకా జరగలేదు. అది జరిగినట్టుదే నేను చేసేవాడిని అని చెప్పేసి ఆయన అన్నాడు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము కలిసాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, అట్లాగే దానికి సంబంధించిన వాళ్ళని మినిస్టర్ని కూడా కలిసాము. సో వాళ్ళు వితిన్ ఒక 2 monthsలో మా అసోసియేషన్ సంబంధించి 1000 గజాల స్థలం ఇస్తామన్నారు. గనక మనకు స్థలం ఇస్తే నేను ఇది కాకపోతే ఒకవేళ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ సంబంధించినటువంటిది అదే జరగకపోతే గవర్నమెంట్ ఇచ్చే ఆ 1000 గజాల స్థలంలో ఖచ్చితంగా నేను మా బిల్డింగ్ కడతానని నేను చెప్పాడు. అందుకని నిన్న మెంబర్స్ అంతా ఏం డిమాండ్ చేశారంటే, అయితే ఆ బిల్డింగ్ కట్టేంత వరకు మీరే ఉండాలి. సో మీరు బిల్డింగ్ కట్టేంత వరకు కంటిన్యూ అవ్వండి. సో అప్పుడు దాకా మనం ఎన్నికలు వద్దు అని చెప్పి నిన్న వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అది రిటర్న్ గానే జరిగింది. సో అందరూ కూడా జనరల్ బాడీ కట్టిన వాళ్ళందరూ కూడా సంతకాలు చేశారు. సో అట్లా ఆయన ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు. అంతే తప్ప మళ్ళీ ఫుల్ టర్మ్ ఆయనే కంటిన్యూ అవుతాడని వాళ్ళు ఎక్కడా అనుకోలేదు. 5 ఏళ్ల పాటు మా అధ్యక్షుడిగా కంటిన్యూగా 5 ఏళ్ల పాటు పదవిలో ఉన్నటువంటి వాడిగా నేను మొట్టమొదటి వాడిని అవుతానని చెప్పేసి మంచు విష్ణు అన్న దాఖలా లేదు అని చెప్పేసి నాకు స్వయంగా అందులో పాల్గొన్నటువంటి పైగా ఆఫీస్ బేరర్ నాకు సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి నాకు ఇందాకే ఫోన్లో మాట్లాడితే చెప్పారు ఆయన అన్ని వివరాలు. ఇదంతా ఏదైతే ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చిన వార్తలు ఏవైతే ఉంటాయి 5 ఏళ్ల పాటు ఆయన కొనసాగుతాడు, ఇవన్నీ కూడా ట్రాష్. అసలు ఆయన తన గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన కంటిన్యూ అంటే బిల్డింగ్ అయ్యేంత వరకు మీరే ఉండాలి అనేది జనరల్ బాడీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా సభ్యులంతా కోరినటువంటి మాట. అంటే ఈ నెక్స్ట్ రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో అయినా మా బిల్డింగ్ కట్టచ్చు, లేదంటే సంవత్సరంలో అన్నా కట్టచ్చు, కట్టే అవకాశం ఉంది. అంటే కట్టిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ కానివ్వండి లేకపోతే మా సంబంధించి ఈ 2 ఏళ్ల కాలంలో పెద్దగా ఈవెంట్స్ ఏం జరగల, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఏం జరగల. సో ఈ వచ్చే జూన్ లేదా జూలైలో మలేషియాలో ఒక పెద్ద ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు. లాస్ట్ మార్చిలోనే మలేషియన్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు, ఒక మీట్ ఏర్పాటు చేశారు. దానికి మంచు విష్ణు వీళ్ళందరూ హాజరయ్యి చాలామంది అంటే పెద్ద హీరోలు వీళ్ళందరూ కూడా నేను అడుగుతున్నాను, వీళ్ళందరి సహకారంతో ఆ ఫండ్ రైజింగ్ ఈవెంట్ని జూన్ లేదా జూలైలో మలేషియాలో జరుపుతాము. సో దానికి వచ్చే ఫండ్ అంతా కూడా నేను మా అసోసియేషన్కి అది జమ అవుతుంది వాళ్ళ కార్పస్ ఫండ్ కింద అని చెప్పేసి ఆయన చెప్పారు. సో అదొక ఈవెంట్ జరగాల్సి ఉంది ఈయన ఆధ్వర్యంలో. సో ఇదంతా అయిన తర్వాత అది ఎప్పుడైతే ఒకవేళ మా బిల్డింగ్ కనుక వితిన్ 1 yearలో అయితే అప్పటి వరకు కూడా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతాడు అనేది నిన్న జనరల్ బాడీ మీటింగ్లో చేసుకున్నటువంటి తీర్మానం. సో మరి జనరల్ బాడీ మీటింగ్ లో చేసుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉందో మా బిల్డింగ్ వచ్చేంత వరకు కూడా అధ్యక్షులుగా మంచు విష్ణునే కొనసాగుతారు అనేది మా సభ్యుల యొక్క డిమాండ్. వాళ్ళ డిమాండ్ మేరకే ఈయన కంటిన్యూ అవుతున్నాడు. అంతేగాని ఈయనకు కూడా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్నారు, ఇది అంతా కరెక్ట్ కాదు. సో ఇది అంతా ఎన్నుకుంది 26 మంది సభ్యుల కార్యవర్గం కాదు. నిన్న అటెండ్ అయినటువంటి 350 మంది జనరల్ ఎవరైతే ఉన్నారో సభ్యులైతే ఎవరైతే ఉంటారో జనరల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి చేసుకున్నటువంటి తీర్మానం. సో మరి చూద్దామండి ఎన్ని నెలల్లో మంచు విష్ణు మా బిల్డింగ్ ని కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. దానికోసం ఆయన ప్రభుత్వ సహకారం కూడా అడగడం జరిగింది. అట్నుంచి ఎలా వస్తే ఈయన ఏం చేస్తారు.